నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. ఈరోజు ఆలూ ఫ్రైని మరింత రుచిగా బయట ఫంక్షన్స్లో తిన్నట్లుగా క్రంచీగా ఉండేటట్లు చేసేద్దామా? వీటిని లంచ్లో కాకుండా స్నాక్స్గా కూడా తినేయచ్చు. నేను ఆలూ ఫ్రై చేయడానికి 3 బంగాళదుంపలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని పైనున్న తొక్కని పీలప్ చేయండి. మొత్తం బంగాళదుంపలను పీల్ చేసి ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా చేసుకోండి. ముక్కలు మరీ పెద్దవిగా ఉంటే ఎంత ఫ్రై చేసినా లోపల వరకు ఫ్రై అవ్వదు. ఇలా కట్ చేశాక ఈ ముక్కలు ఉడికించడానికి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. బౌల్లోకి షిఫ్ట్ చేశాక ముక్కలు ఉడకడానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని ఈ ముక్కల్లో వేసుకొని ఈ ముక్కలను ఉడికించుకోండి. ఇలా ఉడికించడం వల్ల ఆలూలోని స్టార్చ్ అంతా సెపరేట్ అవుతుంది. ఆ తరువాత ఫ్రై మంచిగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పైన నొరగ వస్తోంది కదా, ఇదే మనకు ఆలూ నుండి సెపరేట్ అయ్యే స్టార్చ్. ముక్క మరీ మెత్తగా కాకుండా 60% వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన ముక్కల్ని స్టెయినర్లోకి షిఫ్ట్ చేయడం వల్ల ఎక్సెస్ నీరంతా పోతుంది. తరువాత ఈ ముక్కల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. బాయిల్ చేసిన ఆలూ ముక్కల్లోకి 2 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారం, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఆలూ ముక్కలకు పట్టేటట్లుగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. దీనిలోకి 1 చెక్క నిమ్మరసం కూడా పిండుకోండి. ఇలా పిండడం వలన పుల్ల పుల్లగా ఉంటుంది ఆలూ ఫ్రై. ఇది పూర్తిగా ఆప్షనల్. తర్వాత ఆలూ ఫ్రై కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం కలర్ కూడా యాడ్ చేయండి. మీకు కలర్ మిక్స్ చేయడం ఇష్టం లేకపోతే ఆపేయండి. తరువాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆలూ ముక్కల్ని బాగా కలపండి. గట్టిగా కలిపితే పిండి ఆలూ ముక్కలకి కోట్ అవ్వదు, కనుక కొంచెం లూజ్గా బాగా కలుపుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా వేడి చేయండి. బాగా వేడి అయ్యాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆలూ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. ఫ్రైని వేగనివ్వండి. ముక్కల్ని వెంటనే టర్న్ చేయకుండా 1 నిమిషం అయిన తర్వాత టర్న్ చేయండి. దీనివల్ల ఆలూపై ఉన్న కోటు సరిగా సెట్ అవుతుంది. అంటే మనం ఆలూని డబుల్ ఫ్రై చేయాలన్నమాట. మనం ఒకేసారి ఫ్రై చేస్తే ముక్క మెత్తగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1-2 నిమిషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇలాగే అన్ని ముక్కలు ఫ్రై చేసిన తరువాత మరలా ఆయిల్ని కాగనివ్వండి. ఇక సెకండ్ టైం ఆలూ ఫ్రైని ఆయిల్లో వేసి 2-3 మినిట్స్ వేయించండి. వేగిన తరువాత దానిలోకి 4 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేగనివ్వండి. ఇలా వేయించుకున్నాక ఆలూ ఫ్రైని ఆయిల్ నుండి బౌల్లోకి తీసుకోండి. చూడండి, మన ఆలూ ఫ్రై ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చిందో. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.